శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 733 పేజీలోని 20వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. 50వ అధ్యాయం 20వ ఓవి. సాయిని సూర్యునితో పోల్చడం తగదు. కారణం, సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రునితో పోల్చాలంటే చంద్రుడు రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటాడు. సాయి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటారు. హేమాడు వారి చరణాలకు నమస్కరించి ఈ కథను శ్రద్ధగా, ప్రేమగా, సావధాన చిత్తంతో వినండి అని శ్రోతలకు వినయంగా విన్నవిస్తున్నాడు. నేలను చిక్కగా దున్ని విత్తనాలు నాటిన మేఘాలు కరుణించి వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల చరితం చెవులలో పడగానే పాతకాలు నశించిపోతాయి. పైగా కథాశ్రవణంతో పుణ్యం అంకురిస్తుంది. అందువల్ల ఈ పండుగ యొక్క లాభాన్ని పొందండి. సాలోక్య సామీప్యాది 4 ముక్తుల యందు ఆసక్తి మనకు అనవసరం. సాయిబాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరితే చాలు. అదే మనకు పరమప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాము. మనకు ముక్తితో ఏం సంబంధం? సత్పురుషుల యందు మనకు భక్తి జాగృతమవుతే చాలు. దాని వలననే చిత్తశుద్ధి కలుగుతుంది. నా అన్న భేద బుద్ధి లేని ఆత్మ యొక్క సహజ స్థితిని మరియు అభేద భక్తిని మనం సాయి వద్ద నుండి కోరుకుందాం. ఇప్పుడు శ్రోతలకు ఇదే నా మనవి. ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడు వాచ్యం, వాచనం, వాచక వ్యక్తి ఈ 3 ఏకాత్మస్థితి ఎందు ఉండేలా చూడండి. ఈ హేమాడపంతును వదిలిపెట్టండి. ఇతడు ఈ సచ్చరితకు కర్త కాడు. కేవలం భక్తుల శ్రేయస్సు కొరకు కారణభూతుడైన ఒక నిమిత్త మాత్రుడు. దైవవశాత్తు లభించిన ముత్యపు చిప్పను వదిలివేస్తే దానిలోని ముత్యాలు జారిపోతాయి. అశ్వత్థ వృక్షం యొక్క ఉత్పత్తి గూర్చిన విషయం మనకెందుకు? తమ శ్రేయస్సును కోరుకునే వారికి ఉదాసీనత పనికిరాదు. ఈ కథలను తెలియజేసేవారు సాయిబాబా తప్ప వేరే ఎవరు లేరు. వారే శ్రావ్యం, శ్రవణం మరియు శ్రోత. ఈ ఏకాత్మతను మర్చిపోరాదు. 31వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.